Hi guys, welcome to Subhash Movie Review YouTube review channel. Here is the non-spoiler review of the film Mowgli, Telugu movie review and rating, acted by Roshan Kanakala, Bandi Saroj Kumaru, Sakshi Malodkar, Avayavarsa and other actors etc. ఈ మూవీ 2 hours 40 minutes రన్ టైమ్తో ఈరోజు చూశాను. ఇంకా అక్కడ 2 రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయం కనుక వస్తే హీరో వచ్చేసి ఒక డెఫ్ అండ్ డమ్, అంటే నేను వినపడదు, మాట్లాడలేదు, అలాంటి అమ్మాయిని ప్రేమిస్తాడు. మధ్యలోకి ఒక సైకో కామాంధుడు పోలీసు వస్తే ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది 2 hours 40 minutes రన్ టైంతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. నాకైతే బొమ్మ అదిరిపోయింది అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్స్ ఎవరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి రోషన్ కనకాల గారు యాక్టింగ్ అండి. సినిమా చూడడం రావట్లేదేమో, చాలా నెగిటివ్గా ఇస్తున్నారు యాక్టింగ్. బబుల్ గమ్ సినిమా నాకు యావరేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ పరంగా. సెకండ్ హాఫ్ అంతలాగా నచ్చలేదు, కానీ ఇందులో చాలా ఇంప్రూవ్ అయింది యాక్టింగ్. ఎమోషనల్ సీన్స్లో అయితే చీండాడేశారు. ఇంకా హీరోయిన్ వచ్చేసి మోగా మరియు చెవిటి కింద డెఫ్ అండ్ డమ్ కింద చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరిగ్గా వాడుకున్నారనిపించింది చాలా రోజుల తర్వాత హీరోయిన్ని. ఇంకా ఈ మూవీలో వచ్చేసి బండి సరోజ్ కుమార్ హైలైట్. ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. బండి సరోజ్ కుమార్ ఫ్యాన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్సలెంట్ అండి, బాగా సెట్ అయ్యింది. ఒక కామాంధుడి కింద ఒక పోలీస్ ఆఫీసర్ సైకోయిజంని సరిగ్గా చూపించారు. అతను లేకపోతే సినిమా లేదన్నంత బాగా విలనిజం చూపించారు. ఇంకా హర్ష చెముడు గారిని కామెడీగా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో మాత్రం అంత ఎమోషనల్గా చూపించారంటండి బాబు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా కూడా చేయగలరని అనిపించింది. ఇంకా కాలభైరవ మ్యూజిక్ వచ్చేసి అదిరిపోయింది. ప్రతి సీన్ని ఎలివేట్ చేసింది. ప్రతి సీను ఒక సయ్యారి అనే సాంగ్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే విధంగా మ్యూజిక్ బాగా కొట్టారు కాలభైరవ గారు. ఇంకా మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సందీప్ రాజు గారు కలర్ ఫోటో మూవీతో అవార్డు అందుకున్నారు. ఈ మూవీతో కూడా అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారండి. అంత దారుణంగా అయితే లేదు, ఎక్సలెంట్గా ఉంటే నెగిటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇది. ఇంకా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు సందీప్ రాజు డైరెక్టర్ గారు. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇందాక చెప్పిందంతా. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇంకొకటి 100 రూపాయల టికెట్, అదొక ప్లస్ పాయింట్. ఎంతమందికి తెలుసో తెలీదు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ ఈజీగా గెస్ చేయొచ్చు, చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లేసీగానే ఉంటుంది, ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కొద్దిగా కొన్ని సినిమాలు జయం ఇలా గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ బాగా చేయడంతో నాకైతే నచ్చింది. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన పాజిటివ్స్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ స్ట్రాంగ్ కంబ్యాక్ అనిపించింది. ఇంక ఈ మూవీ ఎంతమంది చూశారు, ప్రీమియర్ షోనా నార్మల్ షోనా, మీకు ఎలా అనిపించింది కింద రేటింగ్ ఇవ్వండి. అక్కడ 2 రివ్యూ కూడా ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.